సహోదరి సహోదరులారా, మరి మద్దిరపల్లి నివాసులారా, మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నిజమే ఇప్పుడు ఒక మంచి పాట పాడారు. అన్నిటికీ గ్యారెంటీ ఉంది కానీ దేనికో గ్యారెంటీ లేదని చెప్పారు. ఇప్పుడే గ్యారెంటీ లేదురా నీకు, గ్యారెంటీ వారంటీ లేదురా నీకు అంటే గుండె సూది మొదలుకొని ప్రతి దానికి గ్యారెంటీ ఉంది. గుండె సూది మొదలుకొని చెప్పులకు మొదలుకొని బట్టలకు అన్నిటికీ గ్యారెంటీ ఉంది. బళ్ళుకు మొత్తం అన్నిటికీ గ్యారెంటీ ఉంది. కానీ మన నీలో ఉన్న గుండెకు మాత్రం ఏదట్లేదంట, గ్యారెంటీ లేదంట. ఆ గుండె ఎప్పుడు మరి చిలకైపోతా తెలియదు, ఆ గుండె ఎప్పుడు పైకి ఎగిరిపోతా తెలియదు. కానీ ఒక విషయం గమనించండి ప్రియమైన దేవుని ప్రియ, ఎప్పుడైతే మనలో ఆ గుండె కొట్టుకుంటుందో, ఆ గుండె పనిచేస్తుందో, అప్పుడే మనం క్రీస్తుని గమనించాలి, అప్పుడే మనం క్రీస్తుని తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఈ రోజు వరకు నీ గుండెకు మరి సంతోషం లేదేమో, ఈ రోజు కూడా మరి నీకు ఆనందం లేదేమో, ఈనాటికి కూడా సమాధానం లేదేమో, ఈనాటికి కూడా మరి కుటుంబంలో బాధ్యతల వల్ల, బరువు భారం వల్ల ఆ బరువు మోస్తూ, దాంతో పాటు పాపం అనే బరువు కూడా మోస్తూ మరి నువ్వు ముందుకు కొనసాగలేకపోతున్నావేమో. మరి ఈ రోజు యేసుక్రీస్తు ఒక మాట, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ఆయన అదే మాట ఇంకో మాట చెప్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్న, లోకం అంటే మట్టి కాదండి, లోకం అంటే నువ్వే, మనమే, మనుషులమే. దేవుడు నన్ను ప్రేమిస్తున్న, నన్ను మాత్రమే కాదు కానీ నిన్ను కూడా యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా? ఈ లోకంలో ఎవరు రక్తము కాచలేదు, ఈ లోకంలో ఎవరు కూడా మనిషి కొరకు ప్రాణం పెట్టలేదు, ఈ లోకంలో ఎవరు కూడా మనిషి కొరకు దారాన్ని వేయలేదు. యేసుక్రీస్తు ఒక్కడే ప్రతి మానవుడి కోసం రక్తము ఖర్చాడు, ప్రతి మానవుడి కోసం ఆయన క్రయమైపోయాడు, ప్రతి మానవుడి కోసం ఆయన మరణించాడు, ప్రతి మానవుడి కోసం కన్యక గర్భాన ఆయన పుట్టాడు. కాబట్టి అందుకే ఈ దినాన్ని గొప్ప శుభవార్త మీకు అందించడానికి మరి మీ మధ్యానికి వచ్చేయండి. ఇంకా కొన్ని రోజుల్లో హ్యాపీ క్రిస్మస్ రాబోతుంది. ఈ క్రిస్మస్ ప్రపంచమంతటా జరిగిపోయే గొప్ప సంతోషకరమైన సువార్తమానము. ప్రపంచమంతలో జరుపుకునే మంచి పెద్ద పండుగ అంటూ ఉంటే అదే పండుగ అంటే క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి సంతోషం అండి, ప్రతి ఒక్కరికి ఆనందం, ప్రతి ఒక్కరికి సమాధానాన్ని యేసుక్రీస్తు వారు మరి అనుకరించడానికి మన మధ్యలోకి వచ్చారు. దయచేసి ఎవరైనా ఇక్కడ ఒకవేళ ఎటువంటి ఇబ్బందులతో ఉన్నా, ఎటువంటి రోగంతో ఉన్నా సరే, ఇప్పుడు దైవజనులు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ధనలక్ష్మి గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. మీకు అన్ని వివరాలు కావాలంటే, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటే ఇక్కడే